పై ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్స్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. అవుట్డోర్ లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేశారు. పబ్లు, బార్లలో మైనర్లకు అనుమతిని నిరాకరించారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వ అనుమతి లేని లిక్కర్ వినియోగిస్తే కేసు నమోదు చేయాలని ప్రత్యేక నిఘా టీంలకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పబ్లు, బార్లలోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాడితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఇటు నూతన సంవత్సర వేడుకలపై ఇటు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నజరు పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 కమిషనరేట్ సంబంధించిన పోలీసులు ఇప్పటికే ఇటు రెస్టారెంట్తో పాటు పబ్బులకు సంబంధించి కూడా పూర్తిగా రోజు విడిచి రోజు తనిఖీలు చేస్తున్నారు. ఇక పర్మిషన్కి సంబంధించి కూడా ఈసారి నిబంధనలను కఠినతరం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోలీసు ఈసారి కొంత పర్మిషన్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గడువు మేరకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి సంబంధించి కూడా అనుమతులు ఇస్తాము. అనుమతి లేకుండా ఎవరైనా ఈ సంబంధించి ఈవెంట్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటే ఇప్పటికే ట్రై కమిటీకి సంబంధించిన పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈసారి ఆ డ్రగ్స్ వినియోగం పూర్తిగా కట్టడి చేసేందుకు ఇటు ఎక్సైజ్ శాఖ పాటు టీఎస్ఎన్ఎఫ్తో పాటు పోలీసులు కూడా నడుం బిగించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 3 కమిషనరేట్ పరిధి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఈవెంట్లు నిర్వహించుకునేందుకు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఇక 10 తర్వాత ఎవరైతే లౌడ్ స్పీకర్స్ వినియోగిస్తున్నారో దానికి సంబంధించి కూడా పూర్తిగా అనుమతి లేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తూనే కూడా ప్రతి ఈవెంట్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా స్థానిక పోలీసులు దృష్టి సారించారు. ఎందుకంటే నిన్న ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ₹1 కోటి సంబంధించిన ఎంఏ డ్రగ్స్ ను ఇటు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇటు హైదరాబాద్ నగరంలో వివిధ ఈవెంట్లకు సంబంధించి కూడా దీన్ని సరఫరా చేసేందుకు తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తు చేశారు. దానికి సంబంధించిన నిందితులు కూడా పట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కడ ఈవెంట్లు ఈసారి డ్రగ్స్ వినియోగం జరగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. సుమా, కిరణ్, అంటే న్యూ ఇయర్ రోజు ఎలాంటి స్పెషల్ డ్రైవ్లు చేసేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు? అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ట్రై కమిషనరేట్ సంబంధించి కూడా ప్రతిరోజు వీకెండ్ సమయంలో ఇటు టీఎస్ఎన్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు కూడా సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. స్నీపర్ డ్రాగ్స్ తో పాటు వివిధ రకాల సంబంధించిన కిట్లతో కూడా వీకెండ్ సమయంలో ఎలాంటి ఆకస్మిక తనిఖీలు చేసే దీనికి సంబంధించి కూడా ఈసారి న్యూ ఇయర్ వేడుకల సంబంధించి కూడా అదే విధంగా ఎక్కడైతే పర్మిషన్ తీసుకున్నారో, ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో వాటికి కూడా ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక టీఎస్ఎన్ఎఫ్తో పాటు పోలీసులతో పాటు కూడా ఈసారి ఎక్సైజ్ శాఖ కూడా పూర్తిగా ఈ ఈవెంట్ సంబంధించి కూడా చాలా ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని సంబంధించిన ఈవెంట్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు 40 టీంలను కూడా ఏర్పాటు చేశారు. వీరికి సంబంధించి ఈవెంట్స్ లో ఇటు డ్రగ్స్ వినియోగంతో పాటు నాన్ డ్యూటీ సంబంధించిన లిక్కర్ ఏదైతే దానికి సంబంధించిన కన్వెన్షన్ కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి ఎక్కడైతే నిబంధనల విరుద్ధంగా ఇలాంటి నాన్ వెయిట్ సంబంధించిన మద్యం వినియోగం జరుగుతుందో దానికి సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఒకవైపు ఎక్సైజ్ శాఖ చెబుతుంటే దీనికి సంబంధించి పోలీసులు, టీఎస్ఎన్ఎఫ్ కూడా డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.